రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. 100 మంది లోక్సభ అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అటు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఆశావాహుల షార్ట్ లిస్ట్ ఢిల్లీకి చేరింది. తెలంగాణకు 9 స్థానాలకు తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక సికింద్రాబాద్, చేవెళ్ల, భువనగిరి, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, జహీరాబాద్, నిజామాబాద్ స్థానాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తుంది. రైట్ ఇక ఈ బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, లోక్సభకు అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ కసరత్తు ఎంతవరకు వచ్చింది? థ్యాంక్ యూ భవ్య. లోక్సభ అభ్యర్థుల ఎంపికై కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ కీలక నేతలందరూ కూడా ఇందులో సమావేశమయ్యే అవకాశం ఉంది. 100 మంది లోక్సభ అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం. ఇటు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఆశావాహులు షార్ట్ లిస్ట్ ఢిల్లీకి చేరింది. తెలంగాణకు 9 స్థానాలు జాబితాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచందర్ రెడ్డి సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించాడు. ఇక సికింద్రాబాదు, చేవెళ్ళ ఆల్మోస్ట్ సునీతా మహేందర్ రెడ్డి అక్కడ అభ్యర్థిగా ఉండబోతున్నాడనే వార్తలు నిజమవుతాయని కూడా మనకు తెలుస్తూ ఉంది. భువనగిరి నుంచి కూడా ఆల్మోస్ట్ ఇటు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, కరీంనగర్, ఖమ్మం, జహీరాబాద్, నిజామాబాద్ స్థానాలపై ఇప్పటికే ఏకగ్రీవంగా అక్కడ పార్లమెంట్ అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగిందని కూడా ఒక చర్చ. బ్రేకింగ్ అయితే ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున సవాల్గా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనతో తనను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసినటువంటి కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ఏఐసీసీ పెద్దలు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ సీట్లు కనీసం 14 నుంచి 15 సీట్లు కైవసం చేసుకొని సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ఏఐసీసీ పెద్దలకు, మల్లికార్జున ఖర్గే లాంటి నాయకులకు గిఫ్ట్ ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ లోక్సభ ఎన్నికలు అనేవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్గా మారాయి. ఆయన కూడా ఛాలెంజ్గా తీసుకున్నాడు. అయితే ముఖ్యంగా ఈరోజు 6 గంటలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సిఈసి మెంబర్గా ఉన్నాడు. ఆయన కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగే అవకాశం ఉంది. దాదాపు 11 నుంచి 12 మంది లోక్సభ అభ్యర్థులు ఒక షార్ట్ లిస్ట్ అయితే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఏఐసీసీకి పంపించడం జరిగింది. ఆ షార్ట్ లిస్ట్తో పాటు ఫైనల్ లిస్టు తయారు చేసి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వరకు ఒక
ఒక క్లారిటీ వస్తుంది లోక్సభ అభ్యర్థులపై ఎవరు ఉండబోతున్నారు, పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరు గట్టిగా ఉన్నారు, ఎవరు గెలుస్తారు, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా సమాచారం. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, రెండు పార్టీలు ఒకటే అనే ఆ లైన్లో వీళ్ళు ముందుకు పోతున్నారు. సో దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం ఖచ్చితంగా మెజార్టీ సీట్లు తెలంగాణలో గెలవడానికే ఛాలెంజ్గా తీసుకున్నది. ఒకవైపు టీపీసీసీ కావచ్చు, ఇటు పీసీసీ అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. లోక్సభ ఎన్నికల తర్వాతనే పీసీసీ మార్పు ఉంటుంది. ఈయన ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా లోక్సభలో ఎన్నికలు జరగాలని కూడా అటు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసమే ముఖ్యమంత్రి నేతృత్వంలోనే లోక్సభ ఎన్నికలకు ముందుకు పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెజారిటీ సీట్లు సాధించుకొని ఖచ్చితంగా ఇటు ఒకవైపు బీజేపీని, మరోవైపు బీఆర్ఎస్ని దెబ్బ కొట్టే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి ఎవరైతే గట్టి అభ్యర్థులు ఉంటారో ఖచ్చితంగా గెలుస్తారు, సరౌండింగ్లో వాళ్ళకి ఎలాంటి పేరు ఉంది అని సర్వే నిర్వహించి వాళ్ళపై ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఉన్న వాళ్ళకే పార్లమెంటు టికెట్లు ఇవ్వబడుతుందని కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ. సో మొత్తానికి ఈ పార్లమెంటు అభ్యర్థులను ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఏఐసిసి అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. కాబట్టి అభ్యర్థుల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ రేగుతుంది. గెలుపు గుర్రాలకే ఒకవైపు టికెట్లు అంటుంటే ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాకే వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భవ్య.